దేవుని సాక్షిగా ప్రమాణం, మీరందరూ కూడా నాకు దైవంతో సమానం కార్యక్రమాన్ని ఈరోజు ఫిబ్రవరి 12వ తేదీ 2024 సంవత్సరం కడప నగరంలోని నబీకోట దగ్గర ఉన్నటువంటి కాగితాలపేట సర్కిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈసారి 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు పట్టుపోగుల పవన్ కుమార్. రక్తదాన ఉద్యమకారుని, బ్లడ్ టూలీ వ్యవస్థాపకుడిని. గత 16 సంవత్సరాలుగా ఒక వ్యక్తిగా నా రక్తాన్ని, ధనాన్ని, యవ్వనాన్ని, సమయాన్ని పూర్తి స్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదానికే కేటాయించి ఈరోజు లక్షలాది మంది యువతను రక్తదానం వైపు నడిపించి ప్రాణదాతలుగా ఈ సమాజానికి అందించడం జరిగింది. ఆ సేవలను మరింత విస్తరించేందుకు ఈసారి కడప ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. దయచేసి కడప నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, నాకు ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కోరుకుంటున్నాను. కడప నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సమస్యలను అవగాహన చేసుకోవడం జరిగింది. ఆ సమస్యలు పరిష్కారం దిశగా నా శాయశక్తులారా పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్క ఓటర్లో, ప్రతి ఒక్క ప్రజల్లో ఒక దేవునికి నేను ఎంత గౌరవం ఇస్తానో, ఎంత విలువ ఇస్తానో, ఒక ఓటరు దేవునికి కూడా అంతే గౌరవం, విలువ ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి ఒక గొప్ప పేరుని దేవుని సాక్షిగా ప్రమాణం, మీరు నాకు దైవంతో సమానం అనేటువంటి పేరునే ఈ కార్యక్రమానికి నామకరణం చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఒక వ్యక్తిగా, ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను ఎంత దూరం పోవాలో అంత దూరం కూడా ప్రజల్లో చైతన్యం నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాను. ఇక్కడ కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఒక ట్యాక్స్ పేయర్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నో రూపాల్లో ట్యాక్స్లు కడుతూ ఉంటాం. ఆ కట్టేటువంటి ట్యాక్సుల్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు విద్య అందించే విధానం అయితే కానీ, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు వైద్యం అయితేనేమి, లేదా పోలీస్ స్టేషన్లు అయితేనేమి, ప్రభుత్వ కార్యాలయాలు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా మన అందరం కూడా కలిసి కట్టేటువంటి ట్యాక్సుల వల్లే ఈరోజు అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ రోడ్ల నిర్మాణం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇది ఏ ఒక్కరి కష్టం కాదు, ఇది మన అందరి కష్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. సో ప్రతి ట్యాక్స్ పేయర్ కూడా ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, అందరూ కూడా అవేర్నెస్ పొందాలా, ప్రశ్నించేటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలా. సో కడప నగరం కొన్ని ఏళ్ల తరబడి ఎంతో నష్టపోతూ వస్తుంది. కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎన్నో త్యాగాలు కూడా గతంలో చేశారు. మనం చూస్తే కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు సంబంధించి 170 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టు ఈ రోజుకు ఒక రూపం లేనటువంటి పరిస్థితి. ఈరోజు 170 కోట్ల రూపాయలు పైపుల రూపంలో భూమి పాలైపోయింది తప్ప ఇంతవరకు ఆ యొక్క ప్రాజెక్టు ముందుకు పోయినటువంటి దాఖలాలు అయితే కనపడలేదు. ఆ రోజు ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎన్నో కడప నగరంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా పగలగొట్టేసి, ఆ రోడ్లు పగలగొట్టిన తర్వాత ఆ పైపులు వేయడం జరిగింది. కొన్ని నెలల పాటు ఆ పగలగొట్టిన రోడ్లలోనే కడప నగర ప్రజలందరూ కూడా కింద పడుతూ లేస్తూ వాళ్ళ రోజు యొక్క కార్యక్రమాలు పోయేవారు. సో ఎన్నో త్యాగాలు, అటువంటి ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ గతంలో ఉన్నటువంటి పాలకులటువంటి నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ముందు చూపు లేని నాయకత్వం కావచ్చు, ఈరోజు కడప నగర ప్రజలైతే చాలా చాలా నష్టపోయినారని కూడా తెలియజేసుకుంటున్నాను. సో అటువంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా కడప నగరం సుఖ సంతోషాలతో, శాంతితో వర్ధిల్లే విధంగా మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, అదేవిధంగా అందరికి కూడా సమానంగా ఉండే విధంగా ఖచ్చితంగా బాగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కడప నగరంలో
ఈసారి ఎమ్మెల్యేగా కడప ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇవ్వాలని కడప నగర ప్రజలందరూ కూడా శిరసు వంచి నమస్కరిస్తూ కోరుకుంటున్నాను.